ఈరోజు మనం ఫ్రెంచ్ ఫ్రైసెస్ చేసుకుందాం. దానికోసం ఇట్లా ఉన్న ఆలుగడ్డలు తీసుకోవాలి, పొడుగ్గా ఉన్నవి. అండ్ ముందుగా మనం ఇలా వాటర్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఒక 1 hour 2 hours అన్నా పెట్టుకోవాలి మినిమం. నీట్గా కడుక్కోవాలి 3 సార్లు. అండ్ ఇప్పుడు ఈ ఐస్ వాటర్ ఇందాక నేను పెట్టాను కదా 1 hour డీప్ ఫ్రిడ్జ్లో, వీటిని కొన్ని తీసుకొని ఇవి కొన్ని ఉంచుకోవాలి, మళ్ళీ డీప్లో పెట్టేయాలి ఇవి. ఇప్పుడు వీటిల్లో 3 స్పూన్లు సాల్ట్ వేసి కల్లుపైన వేసుకోవచ్చు. వీటిలో వేసి నానబెట్టాలి. నేనైతే కల్లుప్పు వేస్తున్నా జస్ట్ నానబెట్టడానికి కాబట్టి. నాకు ఇలా చేత్తో అలవాటు, స్పూన్తో అలవాటు ఉన్న వాళ్ళు సుమారు చూసి 4 స్పూన్ల వరకు వేసుకోవచ్చు. ఐస్ వాటర్. ఇప్పుడు వీటిల్లో ఇవి మినిమం 1 hour 2 hours అయినా నానొచ్చు. నేనైతే 1 hour నానబెడుతున్నాను. 4 స్పూన్లు ఉప్పు వేసాం కదా, మరుగుతున్నాయి ఇవి. అంతలోకి ఇవి ఇందాక 1 గంట సేపు నానబెట్టాను. ఇప్పటికి ఇవి వడకట్టేసుకొని ఇవి కూల్ వాటర్ 4 స్పూన్లు ఉప్పు వేసి నానబెట్టాను అనమాట. ఇందులో 4 స్పూన్లు, ఇందులో 4 స్పూన్లు. ఇవి వడేసుకొని నీళ్లు మరిగాక ఇవి అందులో వేసి, ఇవిగోండి ఇప్పుడు నీళ్లు మరుగుతున్నాయి కదా, ఇప్పుడు మనం వడ పెట్టాం కదా ఇవన్నీ, ఇవి ఇందులో వేసి ఉడకనివ్వాలి. 20 minutes వరకు ఉడకనివ్వాలి. ఎందుకు ఇందాక 2 సార్లు చెప్పింది 4 స్పూన్లు ఉప్పు 4 స్పూన్లు ఉప్పు అని అనుకుంటారా? కొంతమంది ఏంటంటే ఎక్కువ వేసేసుకుంటారు, కొంతమంది తక్కువ వేసుకుంటారు. నేనైతే ఇవి 2 కిలోలు తీసుకున్నాను ఆలుగడ్డలు. 2 కిలోలకి 4 స్పూన్లు నానబెట్టడానికి, 4 స్పూన్లు ఉడకడానికి వేసాను అనమాట. అవి ఉప్పు కరెక్ట్ గా ఉంటేనే కదా మనకి చేసేది బాగా వస్తుంది. అందుకు క్లియర్ గా చెప్తున్నాను. ఇవి బాగా ఉడకాలి 20 minutes వరకు. ఇందాక డీప్ ఫ్రిడ్జ్ లో తీసిన కూల్ వాటర్, ఇందాక సగం ఉంచాను కదా, ఆ సగం వాటర్ ఇవి. ఇప్పుడు ఇవి ఉడికాక ఇవి జాలీతో ఇలా తీసేసి ఈ వాటర్ లో మళ్ళీ 1/2 hour ఉంచుకోవాలి కూల్ వాటర్ లో. అప్పుడు తీసి మళ్ళీ డ్రై చేసుకోవాలి, ఆరపెట్టుకోవాలి ఫ్యాన్ కింద. నేను ఇవి 20 minutes నుంచి ఉడకబెడుతున్నానండి, ఇంకా ఉడకలేదు. నేను చెప్పాను కదా 20 minutes కాకుండా ఇవి ఉడికాయో లేదో చెక్ చేసుకోండి. అంటే లైట్ గా పట్టుకుంటే లైట్ గా మెత్తగా ఉండాలన్నమాట, అప్పుడు ఉడికినట్టు. ఇంకో 5 minutes ఉంచినా పర్లేదు. ఇగో ఉడికాయండి. ఇలా పట్టుకుంటే మనకి ఇలా ఎరగాలి, అప్పుడు ఉడికినట్టు. మరీ హెవీగా ఉడకకూడదు, లైట్ గా ఉడకకూడదు. నాకు ఈ 2 కిలోలు ఉడకడానికి 25 minutes పట్టింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని, ఇందాక నేను చెప్పాను కదా ఇలా తీసి ఈ కూల్ వాటర్ లో వేసి 10 minutes ఉంచి తీసేయాలి. మళ్ళీ 10 minutes ఉన్నాక మళ్ళీ వడకట్టుకోవాలి ఇందులోకి. టెన్ మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు ఇలా చాలా జాగ్రత్తగా తీయాలి. ఇందాకంటే ఇరగవు, కానీ ఇప్పుడు ఉడికాయి కదా లైట్ గా ఇరుగుతాయి. అందుకే చాలా చిన్నగా జాగ్రత్తగా తీయాలి. తీసి ఇలా వడకట్టుకోవాలి. నెక్స్ట్ వీటిని ఆరబెట్టుకుందాం. ఇలా ఒక న్యూస్ పేపర్ తీసుకొని, క్లాత్ అయినా పర్లేదు, ఇలా ఆరబెట్టేసుకోవాలి. ఒక 20 minutes వరకు ఉంచితే ఆరిపోతాయి. ఇవిగోండి ఇలా ఆరిపోయాయి. ఇప్పుడు ఇందులో నేను సగం తీసుకున్నాను. ఇవి 2 రకాలుగా స్టోరేజ్ చేసుకోవచ్చు. ఒకటి కార్న్ పౌడర్ కలుపుకోవచ్చు, అండ్ ఇంకోటి ఆయిల్ కూడా కలుపుకోవచ్చు. నేను సగం అవి సగం ఇవి చేస్తున్నాను. ఫస్ట్ కార్న్ పౌడర్ కలుపుదాము. నేనైతే 2 స్పూన్లు కార్న్ పౌడర్ కలుపుతున్నాను. ఇలా మిక్స్ చేయాలి. వీటిని ఇలాంటి కవర్లో కానీ లేదంటే ఏదైనా బాక్స్లో కానీ స్టోర్ చేసుకోవాలి. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి.
అది కార్న్ పౌడర్తో కలుపుకున్నాం కదా, ఇప్పుడు ఆయిల్తో కలుపుతాము వీటిని. ఒక 2 స్పూన్లు ఆయిల్. ఇవి కార్న్ పౌడర్తో కలిపినవి, ఇవి ఆయిల్తో కలిపినవి. ఇప్పుడు వీటిని మనం డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. మనం ఎప్పుడన్నా ఫ్రెంచెస్ వేసుకోవాలనుకున్నప్పుడు హాఫ్ అన్ అవర్ బిఫోర్ బయట పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. నేనైతే ఈ బాక్సెస్లో పెడతాను, మీకు చూపించడం కోసమని నేను ఇలా చేస్తున్నా. ఎవరిష్టం వాళ్ళది, బాక్స్లో అయినా పెట్టుకోవచ్చు, ఇందులో అయినా పెట్టచ్చు. ఇప్పుడు కొన్ని మనం ఫ్రై చేద్దాం, పదండి చూద్దాం ఎలా వస్తాయో. ఆయిల్ హీట్ ఎక్కాక ఇవి వేసుకోవాలి. ఇవి కంటిన్యూగా వేపకూడదు. ఇప్పుడు ఇలా కొంచెం వేగాక వీటిని పక్కన పెట్టుకోవాలి, తీసి మళ్ళీ వేయాలన్నమాట. ఒక 2 మినిట్స్ పక్కన పెడదాము. ఇలా హాఫ్ బాయిల్ కింద వేగాలి. వేగిన తర్వాత వీటిని మళ్ళీ వేపాలి ఒక 5 మినిట్స్. ఇలా ఇప్పుడు మనం మసాలా కలుపుకున్నాము. ప్రజెంట్ నా దగ్గర పిరిపిరి పౌడర్ లేదు, అందుకే కొంచెం ధనియాల పొడి, ఇది ఇంట్లో వేసింది, ఒక హాఫ్ స్పూను, ఒక హాఫ్ స్పూను సాల్ట్, ఇంకా ఒక హాఫ్ స్పూన్ కారం. ఫైనల్గా ఏగవి మన ఫ్రెంచ్ ఫ్రైసెస్ రెడీ. ఇప్పుడు వీటిలో మసాలా కలుపుకుందాం మనం. ఫైనల్లీ మన ఫ్రెంచ్ ఫ్రైసెస్ రెడీ. ఒక్కటే బాధ, సాస్ లేదు. రేపు అది కూడా చేస్తా నెక్స్ట్ వీడియోలో. ప్రజెంట్ ఈ ప్యాకెట్తో అడ్జస్ట్ అవుతాం, ఒకటే ఉంది.